అనారోగ్యంతో 1935లో బాబాసాహెబ్ మొదటి భార్య రమాబాయి మరణించారు. 1947లో అంబేద్కర్ క్షీణిస్తున్న తన ఆరోగ్యం గురించి కలత చెందారు. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేందుకు ఒక మనిషి కావాలని అనుకున్నారు. అందుగాను ఒక నర్సుని నియమించుకోవచ్చు, కానీ దాని మీద చెడు ప్రచారం జరిగే అవకాశం ఉండటం వల్ల పెళ్లి చేసుకోవడమే సరైన మార్గం అని అనుకున్నారు. మొదటి భార్య చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పటికీ తన అనారోగ్యం దృష్ట్యా తన నిర్ణయం మార్చుకున్నారు. 1947 డిసెంబర్లో ఒకరోజు అంబేద్కర్ ముంబై వచ్చినప్పుడు డాక్టర్ మాల్వాంకర్ క్లినిక్ను సందర్శించారు. డాక్టర్ చెకప్ పూర్తయ్యాక ఆయన దాదర్లోని తన నివాసం రాజగృహకు వెళ్లాల్సి ఉంది. శారదా గారు కూడా దాదర్లోని పోర్చుగీస్ చర్చి ఎదురుగా నివసించేవారు. దారిలో ఆమెను ఇంటి దగ్గర దింపుతానని అంబేద్కర్ చెప్పారు. అదే రోజు శారదా గారితో బాబాసాహెబ్ ఇలా ప్రపోజ్